హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు కరివేపాకు పొడి, అలాగే కరివేపాకు రైస్ అంటే కర్రీ లీవ్స్ పొడి, కర్రీ లీవ్స్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం లంచ్ బాక్స్ సిరీస్ చేస్తున్నాం కదా, రోజుకొక లంచ్ బాక్స్ వెరైటీ చూపిస్తున్నాను మీకు నేను. సో ఇలాగా కరివేపాకు పొడి మనం చేసుకుని అన్నంలో ఇలా కలుపుకొని తినేదానికి చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకుని తింటే ఇది చాలా మంచిది హెల్త్కి. అలాగే మనం కరివేపాకు రైస్ కూడా ఎలా చేయాలో ఇవాళ చూసేద్దాం. సో గబగబా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక చెంచా నూనె పోసుకోండి. దాంట్లో మనం ఒక కప్పు మినప్పప్పు, పొట్టు మినప్పప్పు వాడతానండి నేను మామూలుగా, అది హెల్త్కి ఇంకా మంచిది కాబట్టి. ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు ధనియాలు, ఒక చెంచా ఈ జీలకర్ర, ఒక చెంచా మిరియాలు, ఒక 2 నుంచి 3 చెంచాలు నువ్వులు వేసుకున్నానండి నేను ఇవాళ. నువ్వులు, మినప్పప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర అన్నీ బాగా వేగాలండి. మనం కొంచెం మంచి స్మెల్ వస్తాయి ఇవి బాగా వేగిపోయాక, అంతవరకు దీన్ని ఇలా వేపుకోవాలి. తర్వాత నేను దీంట్లో 10 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. నేను ఇవాళ ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు. ఒకవేళ మీరు కరివేపాకు కొంచెం ఎండిపోయినట్టు ఉన్నా కూడా వేస్ట్ చేయకుండా పొడి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ కరివేపాకు కూడా దీంట్లో వేసేసి కొంతసేపు అలా వేయించేస్తే ఈ కరివేపాకులో ఉన్న తడంతా ఆవిరైపోయి ఇది బాగా వేగిపోతుందండి. మనం నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ కరివేపాకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ధనియాలు, మినప్పప్పు, తర్వాత మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ బాగా వేగాలి. మనం ఇది నిదానంగా సిమ్లో పెట్టుకుని ఒక 5 నుంచి 7 నిమిషాలు అయితే పడుతుందండి. కొంచెం ఓపిక్గా మనం వేయించుకోవాలి. మీ దగ్గర ఎండిపోయిన కరివేపాకు ఉంటే ఇంకా వెల్ అండ్ గుడ్, అది ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ ఫ్రెష్ కరివేపాకుతో చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం 5 నుంచి 7 నిమిషాలు పట్టింది ఇది వేగడానికి. లేదంటే మీరు కరివేపాకు తెచ్చుకుని నీట్గా ఒలిచేసి ఒక న్యూస్ పేపర్లో కానీ ఒక బట్టలో కానీ వేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే అవి ఆల్రెడీ ఎండిపోతాయి అన్నమాట. దీంట్లో కొంచెం చింతపండు వేసుకున్నాను, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు దీంట్లోనే వేసి దీన్ని కూడా మనం వేయించేద్దాము. తర్వాత చూడండి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయి చూసారా, ఇలా మనకి కరివేపాకు ఇలాగా బాగా వేగిపోవాలి. ఇలా చేస్తే పొడి అవ్వాలండి, అంతవరకు మీరు వేయించుకోండి. లేదంటే పొడి తొందరగా చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని బాగా వేయించుకోండి తడి లేకుండా. ఇప్పుడు బాగా వేగిపోయింది కరివేపాకు. దీంట్లో నేను వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, కానీ వెల్లుల్లిపాయలు వేస్తే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు ఇవన్నీ వేసేసి బాగా వేయించేసాను. దీన్ని బాగా చల్లారనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి. వేసేసుకుని దీన్ని మనం బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారాక చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇంకోసారి మీకు. చూడండి ఇలాగా బాగా ఇవి ఇలా నలిస్తే ఇలా విరిగిపోవాలి, అంత వేగాలన్నమాట కరివేపాకు. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది. నేను ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా దీన్ని మిక్సీ పట్టుకుంటాను. దీంట్లో చింతపండు, ఉప్పు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా మనం ఇప్పుడు దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇలాగా పొడి చేసుకుని మీరు ఒక మంచి గ్లాస్ బాటిల్లో వేసి పెట్టేసుకున్నారంటే ఇది 2 నెలల వరకు ఏమీ కాదండి, బాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకేంటంటే బాలింతలకి అలా కూడా ఈ కరివేపాకు రైస్ పెడుతూ ఉంటారు. మనకు మామూలుగా జుట్టు నల్ల జుట్టు రావడానికి, తర్వాత జుట్టు ఊడిపోకుండా ఉండడానికి కూడా కరివేపాకు చాలా యూస్ఫుల్. దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఇంకా హెల్దీ అనమాట పిల్లలకు మనం పెడితే. సో కరివేపాకు రైస్ ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా కడాయి వేడి చేసుకుని దీంట్లో నేను బటర్ వేసానండి, ఒక 2 స్పూన్ల వెన్న వేసుకోండి. తర్వాత మనకి ఇష్టమైన కూరగాయలు వేసుకోవచ్చు ఏవైనా. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఉల్లిపాయలు వేశాను. ఈ కూరగాయలకు సరిపడా ఉప్పు వేసుకోండి. మనం ఆల్రెడీ కరివేపాకు రైస్లో కరివేపాకు పొడిలో ఉప్పు వేసాం కాబట్టి మనం ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసి మనకు కావలసినంత కరివేపాకు పొడి దీంట్లో వేసుకుని ఉడికించి చల్లారబెట్టుకున్న పొడిలాడే అన్నం దీంట్లో వేసుకుని కలిపేసుకుంటే కమ్మటి వెజిటబుల్ కర్రీ లీవ్స్ రైస్ రెడీ అయిపోతుందండి. దీంట్లో మీరు కావాలంటే వేరుశనగ పప్పు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం అది కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూసాం కదా, దీన్నే మనం బాగా వేడివేడి అన్నంలో బాగా నెయ్యి వేసుకుని ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకొని దాంట్లో ఈ కరివేపాకు పొడి వేసుకుని కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇంకా మనకి ఏంటంటే ఇంకా హెల్తీ.
కరివేపాకు రోజు మనం కొంచెం ఒక ముద్ద, ఫస్ట్ ముద్ద కరివేపాకు అన్నం తింటే చాలా హెల్దీగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ కరివేపాకు పొడి ఎలా వచ్చిందో చెప్పండి నాకు. కరివేపాకు రైస్ కిడ్స్కి మీరు లంచ్ బాక్స్లో ఇవ్వడానికి చాలా ఈజీ ఆప్షన్ అండి. మీరు ఈ పొడి ముందుగానే చేసి పెట్టేసుకున్నారంటే 5 నిమిషాల్లో మీరు ఈ కరివేపాకు రైస్ చేసేయచ్చు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి. మీ విజీ.